అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. కాలం మన చేతుల్లో ఉండకపోయినా మన గతి మాత్రం కాలంతోనే నడుస్తుంది. ఒకసారి ఒక చిన్న పట్టణంలో ఆది అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడు తనని తాను నా అదృష్టం ఎప్పుడూ నన్ను వదిలేస్తుంది, నాకు మంచి జరగదు అనుకుంటూ ఉండేవాడు. ఆది కష్టపడేవాడే కానీ అతని మనసు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు ఓ వర్షపు సాయంత్రం అతను ఒక పాడుబడిన ఆలయం దగ్గర నిలబడి వర్షం ఆగే వరకు వేచి చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధ ముని వచ్చాడు. అతని కళ్ళల్లో వింత కాంతి, మాటల్లో గాఢత. ఆ ముని ఆదితో, నీ అదృష్టం మార్చుకోవాలనుకుంటున్నావా బిడ్డ అని అన్నాడు. ఆ మాటలకు ఆది ఆశ్చర్యపోయి, అవును తాత, నా జీవితం ఎప్పుడు నన్ను పరీక్షిస్తుంది, దాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? దానికి ముని, అదృష్టం మారేది ఒక్క మార్గంలోనే, కాలచక్ర రహస్యం, దాన్ని తెలుసుకోవాలి. కానీ జాగ్రత్త, ఆ చక్రం నిన్ను పరీక్షిస్తుంది. ఆది ఆలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రకాశించే చక్రం కనిపించింది. అది గాల్లో తేలుతూ తిరుగుతూ ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆది భయపడ్డాడు, కానీ లోపల ఒక శక్తి అతన్ని ఆకర్షించింది. ఆది ఆ చక్రం తాకిన వెంటనే కాలచక్ర ప్రవేశం జరిగి అతను గతంలోనికి ప్రవేశించాడు. ఆది ఒక రాజభవనం మధ్యలో నిలబడ్డాడు. అక్కడ రాజులు, యోధులు కత్తులు పట్టుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒక యోధుడు ఆదిని చూసి ఈ విధంగా అన్నాడు, భయపడేవాడికి యుద్ధంలో స్థానం లేదు, ధైర్యమే మన బలం. ఆది ఆ సంఘటన ద్వారా గతం మనకు ధైర్యం నేర్పుతుంది అని గ్రహించాడు. ఆది గతం నుంచి భవిష్యత్తులోకి ప్రయాణించాడు. మరలా చక్రం తిరిగింది. ఆదిని ఒక భవిష్యత్ నగరంలోకి తీసుకెళ్ళింది ఆ చక్రం. అక్కడ కార్లు ఎగురుతున్నాయి, యంత్రాలు అన్నింటినీ నియంత్రిస్తున్నాయి. కానీ మనుషులు రోబోట్లకు బానిసలుగా ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ అన్నాడు, అమ్మా, మనుషులు ఎందుకు రోబోట్ల మాట వినాలి? ఆ మాటలకి ఆది గ్రహించాడు. భవిష్యత్తులో మనుషులకు మానవత్వమే అసలు బలం అని గ్రహించాడు. కాలచక్రం మళ్ళీ తిరిగింది. ఆదిని తన ఉన్న కాలానికే తిరిగి తెచ్చింది. కానీ ఆలయంలో మంటలు చెలరేగాయి. ఒక చిన్న పిల్లాడు లోపల చిక్కుకుపోయాడు. అప్పుడు మునీశ్వరం వినిపించింది, ఇది నీ అసలు పరీక్ష. ధైర్యంగా ముందుకు వెళ్తావా లేక వెనక్కి తిరుగుతావా? ఆది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అగ్ని మధ్యలోకి పరిగెత్తి ఆ పిల్లవాడిని రక్షించాడు.
అప్పుడు కాలచక్రం నెమ్మదిగా మాయమైంది. ఆదిలో అప్పుడు మిగిలింది ఒక్క శాంతి, ఆ పిల్లవాడి చిరునవ్వు, ఆదిలో కొత్త ధైర్యం. ఆది అర్థం చేసుకున్నాడు, అదృష్టం అనేది బయట ఎక్కడో ఉండే శక్తి కాదు, అదృష్టం అనేది మన కర్మల ప్రతిబింబం. మనం చేసే ప్రతి పని కాలగడియారం లాగా తిరుగుతూ మనకే తిరిగి వస్తుంది. కాబట్టి భయపడకండి, మంచిని చేయండి, భవిష్యత్తు మీ వైపే వస్తుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.